లోకో పైలట్ ట్రైనింగ్ కష్టమని అందరికీ తెలుసు. కానీ ఆ ట్రైనింగ్లో రాత్రిపూట ఒంటరిగా ఇచ్చే ఒక అమ్మ ఉంటుందని ఎవరికైనా తెలుసా? 2 days ఆఫ్ దొరికినప్పుడు నేను వేల కిలోమీటర్లు ట్రావెల్ చేశాను నా బాబు ముఖం ఒక్కసారి చూడడానికి. అది నాకు పిచ్చి అనిపించలేదు, అవసరం అనిపించింది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, బాబు ఫస్ట్ బర్త్డే రోజు జాయినింగ్ అయింది, వాడిని వదిలి నాగ్పూర్ వెళ్ళానని. ఆ డెసిషన్ చేయడం అంత ఈజీ కాదు, కానీ చేశాను. నాగ్పూర్ నుండి బిలాస్పూర్కి వెళ్ళాను ట్రైనింగ్ కోసం. అక్కడ నా కొత్త చాప్టర్ మొదలైంది, అసిస్టెంట్ లోకో పైలట్గా. ట్రైనింగ్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. రోజు క్లాసెస్, టెక్నికల్ సబ్జెక్ట్స్, ఎగ్జామ్స్. మనసు పూర్తిగా ఫోకస్డ్గా ఉంచాలి. నేను కూడా సీరియస్గా తీసుకున్నాను. పగలు బాగానే ఉండేది, క్లాసెస్ ఉండేవి, కొలీగ్స్ ఉంటారు, బిజీగా ఉండేవాళ్ళు. కానీ రాత్రి అయితే రూమ్కి వెళ్ళాక బాబు బాగా గుర్తొచ్చేవాడు. వాడు ఏం చేస్తున్నాడో, మా అమ్మ సరిగ్గా చూసుకుంటుందా లేదా, వాడికి నేను గుర్తున్నానా, ఇలాంటి థాట్స్ రాత్రంతా వస్తూనే ఉండేవి. నిద్ర పట్టేది కాదు. ఆ నిద్ర లేకపోవడం, ఎమోషనల్ స్ట్రెస్, ఇంటెన్స్ ట్రైనింగ్ అన్నీ కలిసి నా బాడీ మీద బాగా ఎఫెక్ట్ చూపించాయి. ట్రైనింగ్లోనే నాకు సివియర్ మైగ్రేన్ మొదలైంది. మైగ్రేన్ అంటే జస్ట్ హెడేక్ కాదు, అది చాలా డెలిబిలేటింగ్గా ఉంటుంది. కళ్ళు తెరవలేని నొప్పి, వెలుతురు చూడలేని సిచ్యువేషన్, మాట్లాడలేని స్థితి. అయినా క్లాసెస్ మిస్ చేయలేదు, ట్రైనింగ్ వదలలేదు. కొన్ని రోజులు నొప్పితోనే క్లాసెస్కి వెళ్ళాను. బయటకు నవ్వుతూ కనపడేదాన్ని, లోపల ఎంత స్ట్రగుల్ అయ్యేదాన్నో. ఆ ఫేస్లో నాకు అనిపించేది నేను చాలా వీక్గా అని. కానీ తర్వాత అర్థమైంది, వీక్ కాదు, నేను 2 వైపుల నుండి ఫైట్ చేస్తున్నాను అని. ఒకవైపు ట్రైనింగ్, మరొక వైపు మదర్హుడ్ గిల్ట్. ఒకసారి 2 days ఆఫ్ దొరికింది. అందరూ రెస్ట్ తీసుకున్నారు, ఎవరైనా నియర్ బై ప్లేసెస్కి వెళ్ళారు. నేను మాత్రం బిలాస్పూర్ నుండి విశాఖపట్నంకి. అందరూ అడిగారు, అంత దూరం ఇప్పుడు వెళ్తావా అని. నాకు ఒక్క సెకండ్ కూడా డౌట్ లేదు, వెళ్తానని తెలుసు. ఎందుకంటే ఆ 2 days బాబుని చూడకపోతే నేను మళ్ళీ ట్రైనింగ్కి ప్రాపర్లీ ఫోకస్ చేయలేను. అందుకే బాబుని చూడటానికి వైజాగ్ వెళ్ళాను. బాబు నన్ను చూశాడు, వాడు నన్ను రికగ్నైజ్ చేశాడు, నా వైపు చేతులు చాచాడు. ఆ ఒక్క మూమెంట్ కోసం ఎన్ని కిలోమీటర్లైనా ట్రావెల్ చేయడానికి నేను రెడీ అనిపించింది. ఆ ఒక్క మూమెంట్ అన్నీ వర్త్ అనిపించింది. మైగ్రేన్ మర్చిపోయాను, టైర్డ్గా ఉన్నానని మర్చిపోయాను. బాబుని హగ్ చేసుకుని చాలాసేపు అలాగే ఉన్నాను. ఆ 2 days చాలా తొందరగా వెళ్ళిపోయాయి. మళ్ళీ వెళ్ళే టైం అయింది, మళ్ళీ వదిలి వెళ్ళాను. కానీ ఆ చిన్న విజిట్ నాకు నెలల ఎనర్జీని ఇచ్చింది. ఈరోజు చాలామంది అమ్మలు నన్ను అడుగుతారు, జాబ్కి వెళ్ళినప్పుడు బాధగా అనిపించలేదా అని. అనిపిస్తుంది, రోజు అనిపిస్తుంది. కానీ ఆ బాధని నేను నా వీక్నెస్గా చూడటం మానేశాను. అది నా స్ట్రెంగ్త్ అని అర్థమైంది. ఎందుకంటే ఆ బాధ ఉన్నప్పుడే నేను బాగా పనిచేస్తాను, వాడి కోసం, వాడి ఫ్యూచర్ కోసం. ట్రైనింగ్ కంప్లీట్ అయింది, నాకు పోస్టింగ్ వచ్చింది డోంగర్గఢ్లో, కొత్త సిటీ. ఒంటరి జీవితం మళ్ళీ మొదలైంది. కానీ ఈసారి నేను రెడీగా ఉన్నాను. చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నాను, బాబుని తీసుకుని హస్బెండ్ దగ్గరికి వెళ్ళాను, తిరిగి వచ్చాను. మళ్ళీ సెపరేషన్, మళ్ళీ కన్నీళ్ళు. ఆ సైకిల్ ఎప్పుడు బ్రేక్ అవుతుందా అని వెయిట్ చేశాను. ఫైనల్లీ ఒక డెసిషన్ తీసుకున్నాను, మ్యూచువల్ ట్రాన్స్ఫర్. ఆ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.